శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 30వ అధ్యాయం రాసక్రీడలు చెప్పుకుంటున్నాం. ఈ అధ్యాయంలో గోపవనితలందరూ కూడా శ్రీకృష్ణుడి కోసం అన్వేషించి వెతుకుతూ చెట్టు పుట్ట అన్ని కూడా గాలించి వాటిని కూడా ప్రశ్నించి ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు మరొక స్త్రీతో సంచరిస్తున్నట్టుగా స్వామివారి యొక్క పాదముల యొక్క గుర్తుల్ని కనుక్కోవడం జరుగుతుంది. ఆ కాంత ఎంత అదృష్టవంతురాలో, స్వామితో పాటుగా ఉన్నది ఎంత భాగ్యశీలో అని చెప్పి వీళ్ళందరూ కూడా అనుకోవటం జరుగుతుంది. అంటే వాళ్ళు చేసినటువంటి పొరపాటు ఏమిటి, ఆమె చేసినటువంటి పూజాఫలం ఏమిటి, ఇవన్నీ కూడా వాళ్ళు చర్చించుకుంటూ ఆ అడుగు జాడల్ని గుర్తుపడుతూ వాళ్ళు వెళ్ళినటువంటి మార్గాన్ని చూస్తూ వాళ్ళిద్దరూ ఇలా విహరించి ఉంటారు, వీరిద్దరూ ఇలా కూర్చుని ఉంటారు అనేటువంటిది ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటారు, ఇన్వెస్టిగేషన్ అంటారు చూసారా, పరిశీలన దృక్పథంతో వాళ్ళు చర్చించుకుంటూ వెళ్తారు. పాదాలని బట్టి, వాళ్ళు కూర్చున్న స్థానాన్ని బట్టి, అక్కడ నలిగిన గడ్డిని బట్టి, పడినటువంటి పూలని బట్టి, వంగిన కొమ్మలని బట్టి, వీటిని బట్టి ఈ గోపకాంతలందరూ కూడా బాలకృష్ణుడు ఎట్లా ఉన్నాడు, ఎవరితో వెళ్ళాడు, ఎంతమంది వెళ్ళారు అనేటువంటిది అంతా కూడా వాళ్ళు చర్చించుకుంటూ చివరికి ఆ కాంతను కూడా కనుక్కోవడం చూడటం జరుగుతుంది ఈ అధ్యాయంలో. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రవచనం ప్రారంభం చేసుకున్నాం. నేడు చెప్పుకోబోయేటువంటి శ్లోకాలలో ముందుగా భగవంతుని యొక్క పాదాలలో ఉన్నటువంటి చిహ్నాల గురించి కూడా కొంత వివరణ నిన్నటి రోజున ఆ శ్లోకం చెప్పుకున్నాం. వాటి వివరాలతో పాటుగా మనం చెప్పుకున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నిన్న మనం చెప్పుకున్నటువంటి విషయాలలో ముఖ్యమైనటువంటి గోపకాంతలందరూ కూడా అన్వేషించుకుంటూ లతలని అలాగే తరువులని వృక్షాలని ప్రశ్నించుకుంటూ వెళ్ళారు. ఏవం కృష్ణం పృచ్ఛమాన బృందావనలతాస్తరూన్ యచక్షత వనోద్దేశే పదాని పరమాత్మనః. అలా వెతుకుతూ ఉన్నటువంటి వాళ్ళకి వనోద్దేశంలో, ఆ వనంలో ఉన్న ఒక ప్రదేశంలో, వనోద్దేశం అంటే ఒక ప్రదేశంలో, పదాని పరమాత్మనః వ్యచక్షత, పరమాత్ముడి యొక్క పాద చిహ్నాలు కనిపించాయి. అంతే, ఆగిపోయారు ఒక్క క్షణం. ఈ చిహ్నాలు ఎవరో కనిపిస్తున్నాయి, ఇవి పరమాత్ముడివేనా అని ఒక్కసారి పరిశీలించి చూస్తే ఆ పదాలలో, స్వామి యొక్క పాద పద్మాలలో పదాని వ్యక్తమేతాని నందసూనోర్మహాత్మనః లక్ష్యంతే హి ధ్వజాం భోజ వజ్రాంకుశయవాదిభిః అంటూ నిన్న ఆ శ్లోకం చెప్పుకున్నాను. దానికి ఇంకాస్త వివరణ ఇవ్వవలసి ఉంది, అందుకని నేను మళ్ళీ ఈరోజు ప్రస్తావిస్తున్నాను. లక్ష్యంతే హి ధ్వజాం భోజ వజ్ర అంకుశ యవ ఆదిభిః. శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క పాద పద్మాలలో ఉండేటువంటి చిహ్నాలు, సాముద్రిక చిహ్నాలు అంటారు వీటిని. ఈ గుర్తులు ఉంటే ఇక పరమాత్మే, ఇంకేం లేదు, తిరుగులేదు. ఎట్లాంటి గుర్తులు అనేటువంటిది ఇప్పుడు నేను మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. టోటల్ స్క్రీన్ షేర్ చేశాను కాబట్టి మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇవి స్వామి వారి యొక్క పాద చిహ్నాలు. ఎక్కడెక్కడ ఏ గుర్తులు ఉంటాయి అనేటువంటిది ఆ ప్రదేశంలో ఉండేటువంటి సూచికలతో పాటు ఇస్తున్నాం ఇక్కడ. మొత్తం 19 గుర్తులు ఉంటాయి స్వామి వారి యొక్క పాద చిహ్నాలలో. ఈ 19లో 16 అత్యంత ముఖ్యమైనటువంటి గుర్తులు, వాటిని ప్రస్తావించుకున్నాం ఇక్కడ. చక్రము, అలాగే కమలము,
ఇంకొకటి ఊర్ధ్వరేఖ, ఇక్కడ సన్నగా ఊర్ధ్వరేఖ. అంకుశం అనేటువంటిది చివరిలో ఉంటుంది, కనిష్టక వేలు కింద ఉంటుంది. అలాగే ధ్వజం అనేటువంటిది పాదం మధ్యలో ఉంటుంది, ధ్వజము. ఛత్రం అనేది ఆ ధ్వజం పక్కనే ఛత్రం ఉంటుంది. వజ్రం అనేటువంటిది ఇంకొంచెం కింద ఉంటుంది. ఇక పాదం యొక్క అడుగు భాగం చివరి భాగంలో వేళ కాకుండా అడుగు భాగంలో స్వస్తిక గుర్తుతో ఉన్నటువంటి ఒక అంతర కోణం ఉంటుంది. దీర్ఘ చతురస్రా కోణంతో ఉండేటువంటి అంతర కోణం. మనకి ఇంకా చెప్పాలంటే ఇది మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే అమ్మవారికి మనం చేసేటువంటి పీఠం లాగా ఉంటుంది. చూడండి, జాగ్రత్తగా చూడండి. అలాగే ఇక్కడ స్వస్తిక గుర్తులతో పాటుగా జంబూ ఫలాలతో ఉండేటువంటి గుర్తులు ఉంటాయి. జాంబూ ఫలము, వాటి గుర్తులు కూడా ఉంటాయి. అలాగే మరొక పాదంలోకి వచ్చేటప్పటికి శంఖం ఉంటుంది, బొటనవేలు కిందే ఉంటుంది శంఖం. ఈ కాలికి ఏమన్నా బొటనవేలు కింద చక్రం ఉంటుంది. ఇక్కడ చక్రము, ఇటు పక్కన శంఖము. శంఖ చక్రాదులు ఆయన పాదాలలో ఉండేటువంటి బొటనవేలు కిందే ఉండేటువంటి గుర్తులు. ఇంకొకటి ఇటు పక్కనకు వచ్చేటప్పటికి అంబరం అంటాం, విసర్గల్లాగా ఉంటాయి, 2 చక్రాలు, 2 సర్కిల్స్ ఉంటాయి. దాని కింద మధ్యలో ధనస్సు, అడ్డంగా ఉన్నటువంటి ఒక ధనస్సు ఉంటుంది. ఆ ధనస్సు కింద గోష్పాదములు ఉంటాయి, గోవు యొక్క గిట్టలు, గోపాలుగుడు. దాని కింద ఇక పాదం యొక్క మధ్య భాగంలో 4 అమృత కలశాలు ఉంటాయి, అమృత కలశాలు. ఈ కలశాల మధ్యలో త్రికోణములు, త్రికోణములు. దాని కింద అర్ధచంద్రాకారంగా మనకి ఒక గుర్తు ఉంటుంది, సాముద్రిక చిహ్నాలు, అర్ధచంద్రాకారం. చిట్ట చివరికి ఏముంటుందంటే మత్స్యం ఉంటుంది, మత్స్యావతారం. ఇట్లా గుర్తులు ఉన్నాయి అంటే పాదముద్రలు ఇక చెప్పక్కర్లేదు, తిరుగులేదు, అక్కడ పరమాత్ముడు ఉన్నట్టే లెక్క. ఈ పాదముద్రలు, ఈ పాద చిహ్నాలు కనిపించాయంటే అక్కడ పరమాత్ముడు అడుగు పెట్టినట్టే లెక్క. ఇవి స్పష్టంగా కనిపిస్తాయి. ఈ స్పష్టంగా కనిపించేటువంటి వాటిల్లో ఈ అడుగున మత్స్యములు, ఈ పాదంలో, ఆ పాదంలో ఉన్న ఆ కోణములు కానీ, స్వస్తిక లక్షణాలు కానీ ఇవి. అలాగే వేళ్ల కింద ఉన్నటువంటి శంఖ చక్రాదులు, పద్మము, ధనస్సు బాగా కనిపిస్తాయి. మధ్యలో ఉన్న గుర్తులు ఒక్కోసారి ఆ అడుగు పడటాన్ని బట్టి ఉంటుంది. కానీ మొదలో చివరిలో ఉండేటువంటి శంఖ చక్రాదులు, కింద ఉన్నటువంటి మత్స్య కోణాలు మొదలైనటువంటివన్నీ స్పష్టంగా కనిపిస్తాయి, చాలా స్పష్టంగా కనిపిస్తాయి ఈ గుర్తులన్నీ కూడా. ఇదే ఇంకా ఇట్లా కూడా ఉంది. అది చూసారు కదా. అట్లాంటి లక్షణాలు స్వామివారి యొక్క పాద చిహ్నాలలో మనకి దర్శనం ఇస్తూ ఉంటాయి, పరమాత్మ యొక్క దర్శనం. అవన్నీ వీళ్ళు చూశారు. వీళ్ళు చూసి ఆశ్చర్యపోయి, ఇదిగో స్వామివారి యొక్క పాదపద్మాల్లో గుర్తులు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి, కాబట్టి ఇట్టే వెళ్దామని చెప్పి ఆ పాదపద్మాలు ఎటవైతే అడుగులు కనిపిస్తున్నాయో అట్లా వెళ్ళారు గోపకాంతలు. తైస్తై పదవీమన్విచ్చంత్యో అగ్రతో బల. ఇంకొంచెం ముందుకు వెళ్ళారు అబలలు, స్త్రీలందరూ. అక్కడ వధ్వా పదై సుపృక్తాని విలోక్యార్తా సమబ్రువన్. అక్కడ మరొక స్త్రీ యొక్క పాదపద్మాలు కూడా కనిపించాయి అక్కడ. అవి చూసి ఆర్తాహ సమబ్రువన్, ఒక్కసారి ఆశ్చర్యపోయి వ్యాకులత చెందారు, ఆశ్చర్యపోయారు, కంగారు పడ్డారు. ఒకసారి ఇదేంటి, మరొక స్త్రీవి కూడా కనిపిస్తున్నాయి, అందరం ఇక్కడే ఉన్నాం కదా ఇప్పటిదాకా, మనలోంచి ఇంకెవరన్నా ఎక్కడైనా ఈయనతో పాటు కలిసిపోయారా, అంటే మనకంటే గొప్ప కాంత ఇంకెవరున్నారు, ఎవరా కాంత అని చెప్పి అనుకుంటూ ఆశ్చర్యపోతూ వెళ్తే, కస్యా పదాని చైతాని యాతాయానంద సూనునా అంసన్యస్త ప్రకోష్ఠాయా కరేణో కరిణాయథా. కరేణో కరిణాయథ, కరేణో కరిణాయథ అంటే ఒక గజరాజుతో కూడుకున్నటువంటి ఆడ ఏనుగులాగా పక్కన నడుస్తున్నటువంటి ఈ యువతి యొక్క అడుగులు కనిపిస్తున్నాయి. ఎవరు ఇవి? కస్యా పదాని చ ఏతాని, ఏతాని పదాని, ఈ పదాలు
ఈ పాద గుర్తులు ఎవరివి? కస్య యాతాయా నందసూనున, నందసూనుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడితో పాటుగా వెళ్ళినటువంటి ఈ కాంతామణి యొక్క పాద గుర్తులు కనిపిస్తున్నాయి. ఎవరివి? కృష్ణుడు అంటే అందరికీ గుర్తుంటాయి. మిగతా స్త్రీలు ఎవరు గుర్తుంటాయి? ఎవరు చూసుకుంటారు అంత స్పష్టంగా? పైగా ఎలా వెళ్తుంది ఆ కాంత? అంసన్యస్త ప్రకోష్ఠాయా అన్నారు అక్కడ. అంటే అంసన్యస్త అనే పదానికి అర్థం ఏంటంటే, అంశం అంటే భుజం. ఈ భుజము పైన ఉంచిన శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క భుజము పైన ఉంచినటువంటి ఆ చేతులు అలా ఆయన మీద చుట్టేసి, ఆయన భుజాల మీద తన చేతిని చుట్టేసి మరి ఆయన మీద వాలిపోయి అలా అడుగులు వేస్తున్నటువంటి దృశ్యం కనిపించింది వాళ్ళకి. కేవలం అడుగులతోనే గోపకాంతులు ఎలా ఊహించుకుంటున్నారో చూడండి. భుజం మీద చేతులు వేసి నడుస్తున్నదని ఎలా గుర్తించారు అంటే, మామూలుగా ఒక స్నేహితురాలుగా పక్కన నడుస్తూ ఉంటే కనీసం 3 అడుగులు దూరం ఉంటుంది, ఆ అడుగుకి అడుగుకి. అలా కాదు, బాగా భార్యాభర్తలు చేతుల్లో చేతులు వేసుకుని నడుస్తున్నారు అంటే కనీసం 2 అడుగులు దూరం ఉంటుంది. అలా కాదు, అసలు అడుగు దూరం కూడా లేదు. ఈ స్వామి వారి యొక్క పాదాలకి ఆవిడ యొక్క పాదాలకి కనీసం అడుగు దూరం కూడా లేదు. అంటే దాని అర్థం ఏమిటి? భుజాల మీద వాలిపోయి నడుస్తున్నట్టే కదా. అందుకని దాన్ని ఎంత చక్కగా వర్ణించారంటే, అంసన్యస్త ప్రకోష్ఠాయ. ఇన్వెస్టిగేషన్ ఎంత పరిశీలించి మరి వాళ్ళు అనుకుంటున్నారు చూడండి. ఒక గోపకాంత మరి మిగతా వాళ్ళందరినీ పిలిచి మరీ చూపిస్తున్నది. ఇదిగో చూడండి, ఇంత దగ్గరగా ఉన్నాయంటే అడుగులు, బహుశా చేతులు వేసుకుని మరీ నడుస్తుంది. భుజం మీద చేతులు వేసుకుని స్వామి వారి మీద. అంసన్యస్త ప్రకోష్ఠాయా కరేణో కరిణాయథ. ఉపమానం కూడా మళ్ళీ దానికి. అట్లాగే అనయా రాధితో నూనం భగవాన్ హరిరీశ్వర ఎన్నో విహాయ గోవింద ప్రీతో యామనయద్రహ రహ అంటే రహస్యంగా, గుప్తంగా, తెలియకుండా. ఎవరు? అనయా రాధితో నూనం. మహాభాగవతంలో, శ్రీమద్ భాగవతంలో రాధ అనేటువంటి పేరు ఎక్కడా కనిపించదు, ఈ ఒక్క పదం తప్ప. అది కూడా కలిసిపోయింది. అనయా ఆరాధితో అని ఉన్నది అసలైతే పదం అక్కడ. అనయా ఆరాధితో, ఈమె చేత ఆరాధించబడుతున్నటువంటి భగవంతుడు హరీశ్వరుడు అని అసలైతే ఆ పాదానికి ఉన్నటువంటి అర్థం. ఆరాధితో నూనం. నూనం అంటే తప్పకుండా భగవంతుడైనటువంటి శ్రీహరి, శ్రీ మహావిష్ణువు, శ్రీకృష్ణ పరమాత్ముడు అనయా ఈమెతో ఆరాధించబడుతూ ఉంటాడు, పూజించబడుతూ ఉంటాడు, ప్రీతిపాత్రుడైపోయి ఉంటాడు, వశమైపోయి ఉంటాడు అన్నట్టుగా భావించుకుంటున్నాడు. అయితే ఇక్కడ ఈ ఆరాధితో, అనయారాధితో అనేటువంటి పదంలోనే రాధాదేవి యొక్క నామాన్ని ఉచ్చరించడం జరిగింది అనేటువంటిది అందరు వ్యాకర్తలు చెప్పారు. వ్యాఖ్యానాలన్నిటిలో కూడా ఇదే చెప్పారు. ఈ ఒక్క పదమే రాధాదేవి ఉన్నది భాగవతంలో. ఎలా చెప్తామండి? మిగతా గోపికలు, గోపకాంతలు కూడా చెప్పొచ్చు కదా. పేర్లు ఎందుకు చెప్పాలి అసలు? చెప్తే ఏమైంది? ఈ సందేహాలు తీరిపోయేవి కదా. మనం ఇంత శ్రమ పడక్కర్లేదు కదా. పేర్లు చెప్తే ఏమైంది? గోప బాలకుల యొక్క పేర్లు ఉచ్చారణ జరిగింది మనకి. అంతకుముందు శ్రీకృష్ణ పరమాత్ముడే పిలిచాడు. బలరాముడు, శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళ స్నేహితుల్ని చాలా మందిని పిలిచారు. పిలిచినప్పుడు వాళ్ళ పేర్లతో పాటుగా చెప్పారు. ఏ ముకుంద అని చెప్పి, ఉద్ధవ అంటూ అందరిని పిలిచారు. అట్లా ఇక్కడ గోపకాంతలకి పేర్లు ఎందుకు లేవు? రాధ అనేది స్పష్టంగా పలకచ్చు కదా. ఎందుకంత ఇండైరెక్ట్ గా అనయారాధితో అని చెప్పడం జరిగింది? నారాయణీయంలో స్పష్టంగా చెప్పేశారు, స్పష్టంగా చెప్పారు. ఇవన్నీ కూడా ఏమిటాయి అంటే, అక్కడ రాధాదేవినే చెప్పడం జరిగింది అని చెప్పి నారాయణంలో మనకి దాదాపు 2 శ్లోకాలు చెప్పారు. రాధాభిదాం తవద జాత గర్వామతి ప్రియాం గోపవధూం మురారే అంటూ కీర్తించారు అక్కడ నారాయణ భక్తి గారు. రాధాభిదాం, రాధా ప్లస్ అభిదాం, రాధా అనే పేరు కలిగినటువంటి గోపకాంత. తావదజాత గర్వాం, ఎట్లాంటి స్త్రీ ఆవిడ అంటే గోపకాంతలందరిలో కల్లా అజాత గర్వం. గర్వం అనేటువంటిది లేదు. దాంట్లో విశేషమైన పదం ఉందండి. అజాత అనే పదానికి అర్థం జాత అంటే అజాత శత్రువు అంటాం. ఎవరై అంటే ధర్మరాజు. అంటే పుట్టుకతోనే శత్రువులు లేనటువంటి వాడు అని అర్థం. అదే పదం ఇక్కడ కూడా వాడారు. అజాత గర్వం అంటే పుట్టుకతో గర్వము లేనటువంటి స్త్రీ ఎవరన్నా ఉన్నారంటే ఆవిడే రాధాదేవి. అజాత శత్రువు అంటే పుట్టుకతో శత్రువులు ఎవరు ఉంటారండి? ఎవరు ఉంటారు అంటే ఉంటారు.
అంతఃశత్రువులు కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అనేటువంటి అరిషడ్ వర్గాలు పుట్టుకతోనే వచ్చేస్తాయి. అలా పుట్టుకతో గర్వం కూడా ఉంటుంది. అది ఎవరికైతే ఉండదో ఆవిడే రాదు. అందువల్ల అట్లాంటి పదం నారాయణీయంలో ప్రయోగించారు. రాధాభిధాం తదవ తవ తవ దజాత గర్వామతి ప్రియాం గోపవధూం మురారే భవానుపాదాయ గతో విదూరం తయా సహస్వైర విహారకారి. బహుశా ఆవిడతో పాటు విహరిస్తున్నాడేమో ఆ గోపకాంతతో పాటు. ఎందుకంటే ఆవిడ ఆ గోప స్త్రీకి ఎక్కడ అహంకారం అనేది లేదు, గర్వం అనేది లేదు, పుట్టుకతోనే లేదు. అత్యంత ప్రీతి కలిగినటువంటి గోపస్త్రీ ఆవిడ. అట్టా నువ్వు స్వీకరించి చాలా దూరం పోయి ఆమెతో కలిసి స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటావు స్వామి అని చెప్పి అక్కడ స్వామిని వేడుకున్నారు అక్కడ ఆ పద్ధతులు. అయితే అక్కడే ఈ రాధ అనేటువంటి పదానికి ఎన్నో రకాల అర్థాలు కూడా చెప్పారు. డిక్షనరీలో చెప్పాలంటే రాధ అనేటువంటి ధాతు, రాధ్ వృద్ధౌ రాధ్యతి అని దాని అర్థం. ఆ పదానికి ఉన్నటువంటి అర్థం అంటే వృద్ధి నొందేటువంటిది రాధ. ఇంకా చెప్పాలంటే సిద్ధిని కలిగించేది, సిద్ధినిచ్చేది ఎవరైతే ఉంటుందో ఆ సిద్ధించున్నటువంటిది రాధ అనేటువంటి శబ్దానికి అర్థం. రాధ్నోతి సాధయతి కార్యాణి ఇది రాధ. పూర్తిగా చెప్పాలంటే అంటే కార్యాలని ఎవరైతే సాధిస్తారో ఆ కార్యాలని సాధించినటువంటిది ఎవరైతే ఉంటారో ఆవిడ పేరు రాధ. ఆవిడ అన్ని కార్యాలు సాధించుకుంది. ఎందుకంటే భగవంతుడు ఆవిడ పక్కన ఉన్నాడు, ఆవిడతోనే ఉన్నాడు, ఆవిడలోనే ఉన్నాడు, ఆవిడే రాధ. అట్ట నారాయణీయంలో కూడా రాధ అనేటువంటి పదానికి గోకులంలో రమణీ రూపంలో ఆవిర్భవించినటువంటి పరమేశ్వర అర్ధాంగ స్వరూపంగా చెప్పారు. పరమేశ్వరుడికి అర్ధనారీ స్వరూపం ఎలా అయితే ఉందో, అర్ధనారీశ్వర తత్వం ఏదైతే ఉందో అట్లాంటి అర్ధనారీశ్వర తత్వం ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడికి రాధాదేవిగా చెప్పారు. అక్కడ వృషభానుడి పుత్రికగా చెప్పారు, శ్రీకృష్ణుడికి ప్రియురాలు నందునికి చెల్లెలుగా చెప్పారు అక్కడ రాధాదేవి. ఈ రాధాదేవితో పాటుగా ఇంకొక సోదరి కూడా ఉంది, ఆవిడ కజిన్ అంటాం మనం. అట్లాగే మనకి ఇక్కడ వృష్ణి వంశము, యదు వంశములో రకరకాల భిన్నమైనటువంటి వంశాలు ఉన్నాయి. భోజ వంశము, అంధక వంశము, వృష్ణి వంశం అనేటువంటి. అట్లా రాధాదేవికి కూడా ఒక సోదరి ఉంది, చంద్రావతి అనే. వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ పోటీ వస్తుంది ఇంకా సేపట్లో శ్లోకాలు. ఎందుకంటే ఇక్కడ ఒకరి పాదముద్రలు కనిపించే ప్రస్తుతం గోపకాంతలకి, తర్వాతకు వచ్చేటప్పటికి చాలా మంది పాదముద్రలు కనిపిస్తున్నట్టుగా పోతనార్యుడు భాగవతంలో వర్ణించి చెప్పారు. 6 పాదాల గుర్తులు కనిపించే తర్వాత వాళ్ళకి గోపకాంతలు. కాబట్టి ఇవేవరివి, ఈవిడెవరు, ఈ గోపకాంత ఎవరు, ఈ స్వామి తెలుసు, మిగతా వాళ్ళందరూ ఎవరు, వీళ్ళు ఆశ్చర్యపోతారు. ఈ భాగ్యం మనకి దక్కలేదే అనేటువంటిది ఆశ్చర్యం మనకి తర్వాత శ్లోకాలలో మనకు కనిపిస్తాయి. అట్లా ప్రస్తుతం మనం అనుసరిస్తున్నది వ్యాస భాగవతమే, కానీ భిన్నమైనటువంటి వ్యాఖ్యాతలు అనువాదాలు చేసుకున్నటువంటి వారు భిన్నమైనటువంటి రీతిలో ఈ కోణాన్ని వాళ్ళకి ఆనందాన్ని కలిగించే విధంగా పాఠకులకి శ్రోతకులకి భక్తిని నింపేటువంటి విధంగా రసరమ్యంగా తీర్చిదిద్దారు. అందులో సందేహమే లేదు. ఇక్కడ కూడా రాధా తుంగ పయోధర సాధు పరీరంభలోలుపాత్మానం అంటూ కీర్తించారు అక్కడ. ఆ రాధా హృదయాల మీద వారిపోయి ఆస్వాదనగా ఆనందంగా పరవశించిపోయేటువంటి స్వామిని కీర్తించాడు అక్కడ కూడా నారాయణి. అద్భుతమైనటువంటి ఘట్టాలు అట్లాంటివి ఎన్నో ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా మనం మెల్లగా చెప్పుకుంటూ వద్దాం. ఇప్పుడు ముందుగా ఇక్కడికి వచ్చేటప్పటికి అంతా వెతుక్కుంటూ వచ్చారు ఈ గోపకాంతలు. ఇదిగో ఇక్కడ స్వామి పూలు కోశారు, అక్కడ ఇది బీకారు, ఇక్కడ కూర్చున్నారు కాసేపు. కొమ్మకు పువ్వులు కోసినాడిక్కడ, మొనసి పాదాగ్రంబు మోపినాడిక్కడ. ఇదిగో ఇక్కడ పూలు కోశాడమ్మాయి, నేను చూస్తున్నా, ఇదిగో పూలు కొన్ని కింద పడి ఉన్నాయి. ఇక్కడ మొనసి పాదాగ్రంబు మోపినాడు, ఇక్కడ మునివేళ్ల మీద నుంచున్నాడు. ఎందుకంటే వేళ గుర్తులు కనిపిస్తున్నాయి, అంటే అందనటువంటి ఆ చెట్టు కొమ్మని అందుకుంటున్నట్టుగా గుర్తులు కనిపిస్తున్నాయి. ఏం గుర్తులు పడ్డాయి? ఆ బొటన వేలు కింద ఉన్నటువంటి శంఖము చక్రము, ఈ 2 పాదాల్లో ఈ గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే బొటన వేలు మీద నుంచున్నా అంటే స్వామి పైకి లేచాడు. ఇంకో గోపికి కనిపించాయంటే రాధాదేవి కనిపించలా, అంటే రాధను ఎత్తుకుని ఆ పుష్పాలు కోస్తున్నాడు మునివేళ్ల మీద లేచి. ఏమి ఇన్వెస్టిగేషన్ చేశారు? కొమ్మకు పువ్వులు కోసినాడిక్కడ, మొనసి పాదాగ్రంబు మోపినాడు, సతినెత్తుకొని ఈవినెత్తుకుని కోస్తున్నాడు 7 ఏళ్ల పిల్లవాడు. సతినెత్తుకొని వేట్క జరిగినాడిక్కడ, ఇక్కడ కొంచెం జరిగాడు. వేట్క జరిగినాడిక్కడ, తృణములో తోపదు తెరబజాడ, ప్రియకు తమ్మిల్లంబు పెట్టినాడిక్కడ. ఆ
ఆ మొలదేరినటువంటి గడ్డి పరకలు ఆ రాధాదేవి యొక్క పాదాలకి గుచ్చుకుంటున్నాయని బాధపడుతూ ఉంటే, ఆ పాదాలు అయ్యో గుచ్చుకున్నాయి అని చెప్పి పాదాలను ఇలా స్పృశించి, రాధాదేవి యొక్క పాదాలను ఇలా జాగ్రత్తగా స్పృశించి ఆవిడని ఎత్తుకుని మరీ వెళ్ళాట. ఏది గడ్డి గుచ్చుకుంటుంటే. ప్రియకు తమ్మిల్లంబు పెట్టినాడిక్కడ కూర్చున్న చోటిదే కొమరు మిగులు. ఇగో ఇక్కడ కూర్చున్నాడమ్మా, కూర్చుని పైగా ఖాళీగా కూర్చున్నాడా, ఆవిడ కొప్పు సవరించాట. ఆ కొప్పులో పుష్పాలు కింద పడ్డాయి. కూర్చున్నటువంటి గుర్తులు, ఇద్దరు కూర్చున్నట్టుగా గుర్తులు కనిపిస్తున్నాయి. కూర్చున్న చోటిదే, ఇది కూర్చున్నాడు. భద్రాచలంలో వెళ్తే ఇప్పటికీ రాముల వారు అక్కడ కూర్చున్నటువంటి సింహాసనం, ఆ రాతి బండ, ఇవన్నీ కూడా భద్రాచలంలో గుర్తుగా పెట్టారు. అవి ఎప్పటి నుంచో అసలు వాళ్ళు 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు సీతారామచంద్రులు అక్కడ నివసించినటువంటి ప్రాంతంగా గుర్తుగా ఉండిపోయి, అక్కడ ఆ రాళ్ళు కూడా ఎంత నున్నగా చక్కగా ఉంటాయో. స్వామివారు అక్కడ కూర్చున్నారంటే ఒకసారి కూర్చుంటే చాలు పవిత్రం ఆ శిల. అట్లా కూర్చున్నటువంటి ఆ ప్రదేశంలో వాళ్ళు గుర్తులు చూపిస్తున్నారు. కూర్చున్న చోటిదే కొమరు మిగులు ఇంటికి తెమ్మావి ఇచ్చినాడిక్కడ వెలది నిక్కిన గతి విషదమయ్యే సుదతి తోడ నీరు సొచ్చినాడిక్కడ. ఇదిగో ఇక్కడ జలకాలాడారు వీళ్ళు, అర్థమైపోతుంది. సురతి తోడ నీరు సొచ్చినాడిక్కడ సొచ్చితా వెడలిన చోటుల మరే తరుణి కాముకేడి తనిసినాడిక్కడ ననగి పెనగియున్న ఎందమొప్పే. ఇవన్నీ కూడా పోతనామాచుడు ఎంత సులభమైనటువంటి రీతిలో వర్ణించాడంటే, అవన్నీ కూడా ఇక్కడ వ్యాస భాగవతంలో మొత్తం అంతా ఇప్పుడు మనకు ఒక 10 శ్లోకాలు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి విషయాలవన్నీ కూడా అవన్నీ వస్తున్నాయి. ఎంత సౌందర్యమైనటువంటి వర్ణన అంటే, అట్లా రాధ అనేటువంటి పదం కేవలం ఇక్కడ ఒక్కచోటే మనకు కనిపిస్తుంది. ఎందుకు పేర్లు చెప్పలేదంటాం? ఇంతమంది ఉన్నారు, వాళ్ళకు అన్ని చెప్పచ్చు కదా అంటే ఒక్కటే గుర్తండి, ఒకటే గుర్తు. ఎప్పుడైనా సరే పేరు వెనక పరిగెత్తాము అంటే అహంకారం ఉన్నట్టు లెక్క, గర్వం ఉన్నట్టు లెక్క. నేను, నా పేరు అనేటువంటి దాంట్లోనే ఆ అహంకారం అనేటువంటిది గుర్తొస్తుంది. కాబట్టి పేరు వెనక పడినటువంటి వాళ్ళకెవ్వరికి లీలారసం ఆనందానుభూతి, బ్రహ్మానందానుభూతి అసలు ఉండనే ఉండదు, తిరుగులేదు. కాబట్టి పేరు వెనక పడకూడదు. అట్లా ఇక్కడ కూడా అహంకారానికి గుర్తు. ఎందుకంటే జీవభావంతో ఉన్నటువంటి వాళ్ళకి, జీవభావం అంటే ఫలానా గుర్తు, ఒక ఐడెంటిఫికేషన్, పేరు అనేది. అట్లాంటి జీవభావం వదిలేసినటువంటి వాడికి ఇక పేరెందుకు? పేరుతో సంబంధం ఏమిటి? ఈ శరీరమే నాది కాదు, పరమాత్మ అనుకున్నప్పుడు ఈ పేరు పెట్టుకుంటావు మళ్ళీ? ఏ పేరుతో పిలిస్తే ఆయన పలకడు, ఏ పేరైనా ఆయనదే కదా. కాబట్టి ఇంకా పేరెందుకు? కాబట్టి జీవభావంతో ఉన్నటువంటి వాడికి పేర్లతో పని. పేరు ఉన్నది అంటే పరమాత్మ నీకు దక్కడు. కాబట్టి పేరుని, నామాన్ని, నేను అనేటువంటి అహంకారాన్ని వదిలితేనే అప్పుడు పరమాత్ముడు దక్కుతాడు. అట్లాంటి వాడికే రాసక్రీడలు, రాసలీలలు అవన్నీ కూడా. అటువంటి వాడికే భగవంతుడితో ఐక్యం. నువ్వు పేరు వెనక పడ్డావు అంటే భగవంతుడితో ఐక్యం ఉండదు. సంసారంలో సంగమం ఉంటుంది, భవబంధాలతో సంగమం ఉంటుంది. కాబట్టి శ్రీమద్భాగవతంలో గోపకాంతలందరూ కూడా అలాంటి వాళ్ళు. అంటే ఆత్మ పైన ఎన్నోసార్లు చెప్పారు, తాదాత్మన అని చెప్పుకుంటూ వచ్చారు చాలా పదాల్లో. నేను కిందసారి పాఠాలు చెప్పినప్పుడు కూడా ఆ పదాన్ని హింట్ చేశాను. అంటే తత్ ఆత్మన, అతన్ని ఆత్మగా కలిగినటువంటి వాళ్ళు అంటున్నారు. తదాత్మన. తత్ అంటే ఎవరు? పరమాత్మ. ఆ పరమాత్మని ఆత్మగా కలిగినటువంటి ఈ గోపకాంతలందరూ కూడా అంటే వాళ్ళ పేర్లు, నామధేయాన్ని వదిలేశారు. అట్లాంటి వాళ్ళకి స్వామి దక్కుతాడు, అందుకే అనుగ్రహించాడు. అందులో ఇక్కడ కూడా అందువల్ల రాధాదేవి పేరు కూడా ఎక్కడా స్పష్టం చేయలే భాగవతంలో. కానీ అర్థం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఇంతమంది గోపకాంతలలో కూడా విశిష్టమైనటువంటి గోపకాంత, ఇంకా దగ్గరైనటువంటి కాంత ఎవరై అంటే రాధాదేవి అని చెప్పి మనం అందుకోవటం కోసం అని చెప్పి విశ్లేషకులు, అనువాదకులు, చాలా మంది మహాపండితులైనటువంటి వాళ్ళు మనకు అందించిన అన్యజీవులయ్యారు. వాళ్ళందరూ కూడా అనయారాధితో అని మాత్రమే ఇక్కడ సూచనప్రాయంగా చర్చించబడింది రాధాదేవి యొక్క పేరు, అంతే. మిగతా గోపకాంతల పేర్లు కూడా అక్కర్ల, అసలు వాళ్ళకి అసలు అక్కర్ల పేరు. వాళ్ళ కృష్ణుడు ఉంటే చాలండి. మనకి పేర్లు కావాల్సింది, పదవులు పేర్లు కావాల్సింది మనకి, వాళ్ళకి కృష్ణుడు కాదు.
అనయారాధితో నూనం భగవాన్ హరిరీశ్వర ఎన్నో విహాయ గోవింద ప్రీతో యామనయత్ రహః. యాం అనయత్ రహః అనేటువంటి పదం కూడా వాడేశారు అక్కడ. అంటే నిజంగా శ్రీకృష్ణ పరమాత్ముని ఆ కాంత ఎంత భక్తిపూర్వకంగా కొలిచి ఉంటుందో, ఆరాధించి ఉంటుందో కదా. ఎందుకంటే ఆ గోవిందుడు మనలందరినీ కూడా వదిలిపెట్టేసి ఏకాంతంగా రహస్యంగా ఏకాంతంగా ఆయన గోప్యమైనటువంటి ప్రదేశంలో ఈమెతో కలిసి ఏకాంతంగా విహరిస్తూ నడిచి వెళ్ళినటువంటి గుర్తులు కనిపిస్తున్నాయి ఇక్కడ. నహ విహాయ అంటే మనల్ని విడిచిపెట్టేసి ఆ గోవిందుడు ప్రీతితో ఎవరితో అయితే వెళ్ళాడో వాళ్ళ పాదముద్రలు ఇక్కడ కనిపిస్తున్నాయి. గోవిందుడివి కనిపిస్తున్నాయి, ఆమెవి కనిపిస్తున్నాయి. అదృష్టవంతురాలు కదా ఆ రాధాదేవి అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. ధన్యా అహో అమీ ఆల్యో గోవిందాంఘ్ర్యబ్జరేణవః యాన్ బ్రహ్మేశౌ రమాదేవి మూర్ధ్యుఘనత్తయే ఉత్తమమైనటువంటి ఆ పాద రజములు ధరించినటువంటి ఉత్తమమైనటువంటి వారు. ధన్యా అహో అమి ఆల్యో. ఆల్యో అనే పదానికి అర్థం ఏంటంటే సకులారా అంటూ ఒక గోపకాంత మిగతా గోపకాంతలందరినీ పిలుస్తూ, నిజంగా ఆ స్వామి యొక్క పాదపద్మాల యొక్క రజస్సు ఉంటే చాలు మనకి మన బాధలని తొలగిపోతాయి, మన కష్టాలని తొలగిపోతాయి. అంటే మన అవరోధాలని మన విఘ్నాలని కూడా దూరం చేసేవి ఏమిటంటే ఆ పాదాల యొక్క రజస్సు మాత్రమే. కాబట్టి ఆ నడిచినటువంటి దారిలో స్వామి యొక్క పాద రజస్సుని మనం చల్లుకుందాం. ఎందుకంటే ఇవి చల్లుకునే దేవాది దేవతలందరూ కూడా వాళ్ళ కష్టాలు పోగొట్టుకున్నారు కదా అంటూ శ్లోకంలో వర్ణిస్తున్నారు. ధన్యా అహో అమీ. ఓ సకులారా, అహో అమీ గోవిందాంఘ్రి అబ్జరేణవః. గోవింద అంఘ్రి అబ్జరేణవః. అంఘ్రి అనే పదానికి అర్థం పాదాలు. అబ్జరేణవ అంటే పాదపద్మాల యొక్క రేణువులు ఏవైతే ఉన్నాయో, గోవిందుడి యొక్క పాదపద్మాల యొక్క రేణువులు. అహో ధన్యా, అవి ధరించినటువంటి వాళ్ళు, అవి శిరస్సును దాల్చినటువంటి వాళ్ళు ధన్యులు కదా. ఎవరు ధరించారయ్యా పూర్వం అంటే యాన్ బ్రహ్మ ఈశౌ రమాదేవి. బ్రహ్మదేవుడు గాని, ఈశ్వరుడు గాని, రమాదేవి గాని, కుబేరుడు గాని మొదలైనటువంటి ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలందరూ కూడా దధుహు ఎక్కడ ధరించారు? మూర్ధ్యగునుత్తయే. ఎక్కడ ధరించారంటే వాళ్ళ యొక్క శిరస్సును ధరించారు. ఏం పోవటానికయ్యా అంటే వాళ్ళ యొక్క ఆటంకాలు, వాళ్ళ విఘ్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగించుకోవటం కోసం అని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా ధరించారయ్యా. కాబట్టి అట్లాంటి పాదరజస్సును మనం కూడా ధరిద్దాం, ధరించి పుణ్యాత్ములమైపోదాం. మనకి స్వామి దక్కుతారేమో అని చెప్పి చివరికి ఆ పాదం యొక్క ధూళిని శిరస్సును తల్లుకుంటారు. కొంతమంది ఉంటారండి దివ్య పురుషులు, వారి పాద పద్మాల్లో అత్యద్భుతమైన శక్తి ఉంటుంది, తపశ్శక్తి సంపన్నులైనటువంటి వారు. వాళ్ళు పాదాలు పెడితే చాలు పవిత్రం, ఆ శిరస్సును తల్లుకున్నా చాలు ఆ పాద ధూళి. తస్యా అమూని నక్షోభం కుర్వంచుచ్చైః పదాని యత్ ఏకాపహృత్య గోపీనాం రహో భుంక్తేర్చ్యుతాధరం. తస్యా అమూని నక్షోభం. మా హృదయాన్ని క్షోభ కలిగిస్తున్నాయి, వీళ్ళకి అసూయ పుట్టేసింది అప్పుడే. ఈ పాదపద్మాలు చూస్తుంటే, ఈ గుర్తులు చూస్తుంటే హృదయం క్షోభ కలుగుతుంది, హృదయంలో క్షోభ, బాధ కలుగుతుంది. తస్యా అమూని, ఈ పాదపద్మాలు. ఏకాపహృత్య గోపీనాం రహో భుంక్తే అచ్యుతాధరం. అచ్యుతుడి యొక్క అధరామృతాన్ని రహస్యంగా ఈ గోపీకాంత ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆస్వాదిస్తున్నది. హృదయం క్షోభించిపోతుంది, అల్లకల్లోలం అయిపోతుంది మా హృదయాలు, అయ్యో అని చెప్పి ఎంత క్షోభకి గురయ్యారో వర్ణిస్తున్నారు అక్కడ. ఈ గోవిందుడితో క్రీడించినటువంటి ఆ విలాసవతి ఎవరైతే ఉన్నారో, ఆ ధన్యజీవి, ఆ భాగ్యశీలి, ఆ రాధాదేవి ఎవరైతే ఉన్నారో, ఆవిడ యొక్క పాద చిహ్నాలు మిగిలి విపరీతమైనటువంటి చిత్త భ్రమకి, చిత్త క్షోభకి, హృదయానికి బాగా క్షోభ కలిగిస్తున్నాయి. భరించలేకపోతున్నాం కదా. కాబట్టి మన గోపికలకు అందరికీ కూడా సొంతమైనటువంటి ఆ కృష్ణుడి యొక్క అధరామృతాన్ని భుంక్తే, ఆవిడ అనుభవిస్తున్నది. అచ్యుతాధరం రహస్యంగా ఆవిడ మాత్రమే అనుభవిస్తూ ఉన్నది. ఎంతటి భాగ్యశీలో కదా, ఎంతటి అదృష్ట జీవో కదా ఆవిడ అని చెప్పి ఆవిడని మెచ్చుకుంటున్నారు. రాధారమణుడు అంటారు అందుకే శ్రీకృష్ణ పరమాత్మ.
రాధారమణుడు. వనమాలి వాసుదేవ జగన్మోహన రాధారమణ, వనమాలి వాసుదేవ జగన్మోహన రాధారమణ, జగన్మోహన రాధారమణ, జగన్మోహన రాధారమణ, శశివదన సరసి జనయన 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 జగన్మోహన రాధారమణ, వనమాలి వాసుదేవ జగన్మోహన రాధారమణ, జగన్మోహన రాధారమణ, జగన్మోహన రాధారమణ, శశివదన సరసి జనయన జగన్మోహన రాధారమణ, రాధారమణ 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 రాధారమణ, హరి 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 రాధారమణ రాధారమణ అంటూ ఆ రాధారమణుని గానం చేస్తూ ఉంటే, కీర్తిస్తూ ఉంటే ఆ భజన రూపంలో అత్యద్భుతంగా ఉంటుంది. ఆయన వనమాలి. ఏం వనమయ్యా, ఏ వనానికి తోటమాలినా అంటే మొత్తం సమస్తమైనటువంటి లోకం అనేటువంటి వనానికి, కేవలం బృందావనానికి కాదు, సమస్తం ఆ బృందం అంటే ఈ బృందమే, సమస్తమైనటువంటి ప్రాణికోటి ఆయన సృష్టించుకున్నటువంటి వనం, ఇదే బృందం. ఆ బృందం అనేటువంటి వనానికి వనమాలి ఆయన. వనమాలి వాసుదేవ, అట్లాంటి స్వామిని ఆరాధించుకుంటున్నదంటే ఆ రాధాదేవి ఎంత గొప్పది, ఎంత గొప్పది, ఎంత అదృష్టవంతురాలు అని చెప్పి కీర్తించుకుంటూ వెళ్తున్నారు వాళ్ళందరూ కూడా. వాళ్ళ అదృష్టమే అదృష్టం. ఆ తర్వాత ఆ రాధాదేవితో ఎలా తిరిగాడు అనేటువంటిదంతా కూడా తర్వాత శ్లోకాల్లో మెల్లగా చూసి ఆశ్చర్యపోతున్నారు. అయితే ఆ తర్వాత ఆ రాధాదేవి యొక్క కూడా అదృశ్యమైనటువంటి సన్నివేశం వస్తుంది ముందు ముందు. అవి రేపటి శ్లోకాల్లో మనం వివరించుకుందాం. అంతవరకు సరే. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.